హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న చిన్న పెద్ద ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి. ఇది కథ మాత్రమే. ఇందులో చెప్పబడ్డ చూపబడ్డ దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ కల్పితమే. నిజ జీవితంలో దెయ్యాలు ఉంటాయి అని మిమ్మల్ని నమ్మించడం మా ఉద్దేశం కాదు. రేగుల అనే గ్రామంలో రాజు అనే యువకుడు పక్షుల్ని వేటాడి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో జీవిస్తున్నాడు. రాజు చాలా అమాయకుడు, కాని ఎరవేసి పక్షుల్ని పట్టడంలో దిట్ట. అదే ఊరిలో సమీరా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సమీరాకి కూడా రాజు అంటే చాలా ఇష్టం. సమీరా ఆ ఊరి జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసే రంగు కూతురు. రంగుకి డబ్బంటే పిచ్చి. డబ్బు కోసం ఎన్ని నక్కజిత్తులు వేషాలైనా వేస్తాడు. ఆఖరికి గడ్డి తినమన్నా తింటాడు. ఒకరోజు రాజు సమీరా జంటగా తిరగడం చూసిన రంగు ఇంటి పనివాడు రంగు దగ్గరకు వెళ్లి, అయ్యగారా, అమ్మాయి గారు ఆ రాజుగాడితో సెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. రే సూరి, ఏంట్రా నువ్వు అనేది? నిజంగా మన అమ్మాయి గారేనా? అవునయ్యా, నేను నా కళ్ళారా చూశాను. సరే సరే, ఈ విషయం వేరే ఎవరికి చెప్పకు అని సూరికి కొంత డబ్బు ఇచ్చి పంపేశాడు. నా కూతురు ఓ అనాథని పక్షులు పట్టుకునేవాడిని ప్రేమిస్తుందా? చా, ఒక్కగా నాకు కూతురు పెద్దింటి కోడలను చేద్దాం అనుకున్నా. ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు నేను వెళ్ళి దాన్ని అడిగినా ఒప్పుకోదు. ముండిది. నా మాట కాదని వాడినే పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? రంగుకి ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే రాజుని ఇంటికి పిలిచి, మీరు ప్రేమించుకున్నారు సరే రాజు, కానీ నా కూతుర్ని చేసుకునే అర్హత నీకుందా? గారాబంగా పెంచిన నా కూతుర్ని కనీసం తిండికి కూడా గతిలేని నీ ఇంటికి ఎలా పంపను? కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే నాదొక షరతు. షరతా? చెప్పండి, ఏం చెయ్యాలో? నా సమీరా కోసం నేను ఏమైనా చేస్తాను, చెప్పండి. 1 సంవత్సరంలో 3 లక్షల వరహాలు సంపాదిస్తే అప్పుడు నా కూతుర్ని నువ్వు పోషించగలవని నమ్మి నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. లేదా నువ్వు ఊరిని నా కూతుర్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి. సరే, సంవత్సరంలో 3 లక్షలు సంపాదించి సమీరాని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెళ్ళరా వెళ్ళు. 3 లక్షలు కాదు కదా, 3,000 కూడా సంపాదించలేవు. నేను సంపాదించనివ్వను. నాదవ్వేదవా. పక్షుల్ని పట్టి అంత డబ్బు సంపాదించడం కష్టమని రాజు ఊరు వదిలి వెళ్లి ఎన్నో చోట్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. కాని ఎక్కడా పని దొరకలేదు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. నాకు వచ్చిన ఒకే ఒక పని పక్షుల్ని పట్టడం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేస్తా. అడవి కోడికి ఏ ఊరిలో అయినా మంచి గిరాకీ ఉంటుంది. వెంటనే అడవికి వెళ్లి కోళ్లను పట్టి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తా అని అడవికి వెళ్లి వేప పుల్లలతో చేసిన ఉచ్చుని వేస్తాడు. దానిలో ఎరగా ఎండు చేపని పెడతాడు. ఆ ఎండు చేప వాసనకు వచ్చిన పిల్లిదెయ్యం ఆ వలలో చిక్కుకుంటుంది. రాజు వల దగ్గరికి వచ్చి చూస్తే ఏం కనిపించడం లేదు. కాని మాటలు వినిపిస్తున్నాయి. భయపడి, ఎవరు? నాకెవరు కనిపించడం లేదు. కొంపతీసు దయ్యం కాదు కదా? భయపడకు, నేను పిల్లిదయ్యాన్ని. ఈ వలని తీసి నాకు సాయం చేస్తే నేను నీకు కనిపిస్తాను. దయ్యమా? అమ్మో, నాకు దయ్యాలంటే చాలా భయం. భయపడుకొని చెప్పా కదరా జండూబాం, నిన్నేమి చెయ్యను. నన్ను ముందు ఈ వల్లో నుండి విడిపించు. విడిపించాక నన్నేం చెయ్యవు కదా? అయినా నువ్వు దయ్యానివి కదా, పక్షి కోసం పెట్టిన ఉచ్చు కూడా విడిపించుకోలేవా? మా పిల్లి జాతి దయ్యాలకి వేప పుల్లంటే చచ్చే భయం లేరా. దానిలో నుండి బయటపడ్డం మా వల్ల కాదు. నిన్ను ఏమీ చేయను అని మాటిస్తున్నాను కదా, ముందు విడిపించరా బాబు. వలలో చిక్కుకున్న పిల్లిదెయ్యాన్ని రాజు విడిపించాడు. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు మిత్రమా. ఇంతకీ నీ కథేంటి? ఎందుకు ఈ అడవికి వచ్చావు? రాజు పిల్లిదెయ్యానికి జరిగిందంతా చెప్పాడు. ఓ, అయితే ఇప్పుడు నీకు 3 లక్షల వరహాలు కావాలన్నమాట. అవును పిల్లిదయ్యం, నువ్వు నాకు డబ్బులు సంపాదించడంలో సహాయం చేస్తావా? తప్పక చేస్తా. నీకు ఒక రహస్యం చెప్తా విను. ఇక్కడికి దూరంగా కనిపిస్తున్న ఆ తూర్పు కొండల్లో పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటాక కొలనులో కలువ పువ్వుల కోసం కిన్నెర పక్షి ఒకటి వస్తుంది. దానిని పట్టుకొని అమ్మితే నీకు బోలెడు డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకో, ఆ పక్షికి పాలకోవా అంటే చాలా ఇష్టం. రాబోయే పౌర్ణమికి అక్కడికి చేరుకుంటే ఆ పక్షిని పట్టుకోవచ్చు. త్వరగా వెళ్ళు. పిల్లిదయానికి కృతజ్ఞతలు చెప్పి వెంటనే అక్కడి నుండి బయలుదేరి
చాలా దూరం ప్రయాణం చేసి తూర్పు కొండలకి చేరుకున్నాడు. అమ్మయ్యా, మొత్తానికి పిల్లి దెయ్యం చెప్పిన చోటికి చేరుకున్నా. ఈ రోజే పౌర్ణమి. ఆ కిన్నెర పక్షిని ఎలాగైనా పట్టుకొని తీరాలి అని అనుకుని ఆ కొలనులో వలవేసి కిన్నెర పక్షికి ఇష్టమైన చిన్న పాలకోవాని తామరాకుపై పెట్టి ఒక చెట్టు చాటును దాక్కొని చూస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. దూరం నుండి పక్షి అరుపులు వినిపిస్తున్నాయి. అటుగా చూశాడు. నిజంగానే బంగారు వర్ణంలో ఒక పక్షి అరుచుకుంటూ వచ్చి కొలనులో వాలింది. రాజు తన కళ్ళని తానే నమ్మలేక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పువ్వులు తెంపుతున్న పక్షికి పాలకోవ వాసన వస్తూ ఉంది. వెంటనే చుట్టూ చూసింది. పక్కనే ఒక తామరాకుపై ఉన్న పాలకోవాని చూసి తినడానికి వెళ్లి రాజు వేసిన వలలో చిక్కుకుంది. వెంటనే రాజు పరిగెత్తుకొని వెళ్లి ఆ పక్షిని పట్టుకున్నాడు. సంతోషంగా ఆ పక్షిని పట్టుకుని ఊరికి బయలుదేరాడు. పక్షులను పెంచుకోవడం అంటే జమీందార్ గిరినాథ్ గారికి చాలా ఇష్టం. ఎక్కడెక్కడి నుండో కొత్త కొత్త జాతి పక్షులను తెప్పించి మరీ పెంచుతారు. ఈ పక్షిని ఆయనకిస్తే సంతోషంగా నాకు బోలెడు ధనం ఇస్తారు అని అనుకుని కిన్నెర పక్షిని ఆ ఊరి జమీందారు గిరినాథ్ దగ్గరకు తీసుకువెళ్లాడు. అయ్యా, మీకోసం కష్టపడి ఒక అద్భుతమైన పక్షిని తీసుకొచ్చా. కిన్నెర జాతి పక్షి. కిన్నెర పక్ష? అబ్బా, చూడడానికి చాలా బాగుంది. రాజు, నేనింతవరకు ఇలాంటి పక్షిని ఎక్కడా చూడలేదు. దీని పేరు కూడా ఎక్కడా వినలేదు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పక్షి. దీనిని నాకిచ్చాయి. బదులుగా నీకు 50,000 వరహాలిస్తాను. 50,000 వరహాలా? అలాగే అయ్యగారు. ఈ పక్షి అందానికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇదిగో 50,000 వరహాలు తీసుకో. రాజు ఆ కిన్నెర పక్షిని జమీందారు గారికి ఇచ్చేసి 50,000 వరహాలు తీసుకున్నాడు. ఇదంతా చాటు నుండి చూస్తున్నాడు అక్కడే ఉన్న రంగు. వీడినిలా వదిలేస్తే ఆ 3 లక్షల వరహాలు సంపాదించి నా కూతురిని పెళ్లి చేసుకుని నా కొల్లుడైపోయేలాగున్నాడు. వీడినిలా వదలకూడదు అని కొంతమంది కిరాయి మనుషులకి డబ్బులిచ్చి రాజుని దారి కాసి చంపేయమని చెప్పాడు. కానీ రాజు వాళ్ళందరినీ చిత్త కొట్టి పడేశాడు. దొంగల్ని తరిమేశాక రాజు ఆ 50,000 వరహాలను పట్టుకుని జమీందారు గిరినాథ్ గారికి ఇచ్చి, అయ్యా, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. ఎందుకంటే నేను గుడిసెలో ఉండేవాణ్ణి. ఇంత సొమ్ము నా దగ్గర ఉంచలేను. నాకు అవసరమైనప్పుడు మీ దగ్గర నుండి తీసుకుంటా అని చెప్పి వెళ్లిపోయాడు. అంటే కిరాయి మనుషులు వీడిని ఏమీ చెయ్యలేకపోయారన్నమాట. అయితే తన వేలితో తనకన్నే పొడుచుకునేటట్లు చెయ్యాలి అని ఒక ఉపాయం ఆలోచించి జిత్తులు మారి నక్కలాగా జమీందారు గిరినాథ్ దగ్గరకు వెళ్లి, అయ్యా జమీందార్ గారు, మీరు ఆ పక్షిని గమనించారా? ఇది ఒక అరుదైన పక్షి. దీని రంగు రూపు చాలా బాగుంది కదూ? అది కాదయ్యా, ఆ పక్షి ఇది వరకట్లాగా లేదు. అది గమనించారా? ఇది వరకులాగా లేదా? అంటే ఏంటో వివరంగా చెప్పు, నాన్సొద్దు. మనం అన్ని పక్షులకి ఇచ్చే ఆహారం దీనికి కూడా ఇవ్వడం వలన ఈ పక్షి నీరసించుకుపోయింది. చూడండి, ఇది ఒక అరుదైన జాతి పక్షి కదా. దీనికి పెట్టే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుందనుకుంటా. దీనిని ఇలాగే వదిలేస్తే కొంతకాలానికి చనిపోతుందేమో అనిపిస్తుందయ్యా. ఏమిటి రంగు నువ్వు అనేది? అన్ని పక్షులకి ఇచ్చే ఆహారం కాకుండా దీనికి ప్రత్యేకంగా ఏం పెట్టాలి? ఇలాంటి ప్రత్యేకమైన జాతి పక్షులు తినడానికి దేవకుంకుమ పువ్వు విత్తనాలని ఉంటాయంట. ఆ చెట్టు ఒకటి తెప్పించి మన పెరట్లో వేస్తే సరిపోతుంది. దేవకుంకుమ పువ్వు విత్తనాలా? అవి ఎక్కడ దొరుకుతాయి? ఇంతకీ ఈ విషయం నీకెలా తెలుసు? ఈ పక్షి కోసం నా స్నేహితుడితో మాట్లాడినప్పుడు వాడు చెప్పాడయ్యా ఈ విషయం. కానీ ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయో వాడికి కూడా తెలియదు అన్నాడయ్యా. ఈ పక్షిని తెచ్చి ఇచ్చిన వాడికి తప్పకుండా తెలిసే అవకాశం ఉంటుందన్నాడు. రంగు మాటలు నిజమే అని నమ్మిన జమీందారు వెంటనే రాజుని కలిసి, రాజు, ఈ పక్షి మామూలు పక్షి కాదంట, దేవతా పక్షి అంట. దీనికి అన్ని పక్షులకి పెట్టి ఆహారం పెట్టకూడదంట. దేవకుంకుమ పువ్వు విత్తనాలు మాత్రమే తింటుందంట. వాటిని కూడా నువ్వే తెచ్చిపెట్టాలి. లేదో నీ పక్షిని నువ్వే తీసుకుపో. అయ్యా జమీందార్ గారు,
నేను ఈ విత్తనాల పేరు మొదటిసారిగా వింటున్నా. అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అయ్యా, తీసుకువస్తా. పక్షిని తీసుకువచ్చిన నీకు తెలియదా అవి ఎక్కడ దొరుకుతాయో? నిజంగానే అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదయ్యా. అదంతా నాకు తెలియదు. ఏం చేస్తావో ఎలా తెస్తావో వారం రోజుల్లో ఆ దేవకుంకుమ పువ్వు విత్తనాలు తీసుకొనిరా. లేదో నీకిచ్చిన 50,000 వరహాలు తిరిగి తీసుకుంటా. అంతేకాదు నీకు ఊరి బహిష్కరణ శిక్ష కూడా విధిస్తా. జాగ్రత్త అని చెప్పి జమీందారు గారు కోపంగా వెళ్లిపోయారు. రాజుకి వాటిని ఎలా తీసుకురావాలో అర్థం కాలేదు. చాటుగా చూస్తున్న రంగు, అమ్మయ్యా, ఇంక వీడి పని అయిపోయింది. లేని విత్తనాలు ఎక్కడి నుండి తెస్తాడు? రాజు నిరాశతో నడుచుకుంటూ వెళ్తుండగా జమీందారు గారి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. వారం రోజుల్లో ఆ దేవకుంకుమ పువ్వు విత్తనాలు తీసుకొనిరా. లేదో నీకిచ్చిన 50,000 వరహాలు తిరిగి తీసుకుంటా. అంతేకాదు నీకు ఊరి బహిష్కరణ శిక్ష కూడా విధిస్తా. జాగ్రత్త. రాజు సమీరా దగ్గరకు వెళ్లి, ఏంటి సమీరా, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ విత్తనాలు ఎలా ఉంటాయో ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియని వాటిని తీసుకురమ్మంటే నేను ఎలా తెచ్చేది? అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు రాజు. జరిగిందంతా వివరంగా సమీరాకి చెప్పాడు రాజు. ఇప్పుడు ఏం చేద్దాం రాజు? నాకు అదే అర్థం కావడం లేదు సమీరా అని అక్కడి నుండి నడుచుకుంటూ ఒక్కడే వెళ్తున్నాడు. జమీందారు గారికి ఎలా తెలుసు ఆ పక్షి దేవకుంకుమ పువ్వు విత్తనాలు తింటుంది అని? నిజంగా ఆ విత్తనాలు ఉన్నాయా? నాకు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగున్ను అని మనసులో తలుచుకోగానే పిల్లి దెయ్యం ప్రత్యక్షమయ్యింది. ఎవరైనా ఎందుకు మిత్రమా, తలుచుకోగానే ప్రత్యక్షమయ్యే ఈ మిత్రుడుండగా. వచ్చావా మిత్రమా? ఆ పక్షిని జమీందారు గారికి ఇవ్వడం వల్ల నా పరిస్థితి ఎలా అయిందో చూడు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. సరే సరే, దిగులెందుకు తండగా, ఈ పిల్లి దయ్యం నీకు తోడుండగా పద, నేను మా జమర దగ్గరకు తీసుకువెళ్తాను అని పిల్లి దెయ్యం అడవి మార్గాన జమరి మహర్షి ఆశ్రమంకి తీసుకువెళ్ళింది. జమరి మహర్షి, నా మిత్రుడు కష్టాల్లో పడ్డాడు, వాడికి నువ్వే ఎలా అయినా సాయం చేయాలి అని జరిగిందంతా మహర్షికి వివరంగా చెప్పింది. జమరి దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, రాజు, నీకు కాబోయే మామగారు కావాలనే నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా ఆయన పనే. ఆయన తెలిసి చెప్పినా తెలియక చెప్పినా నిజంగానే ఆ దేవకుంకుమ పువ్వు చెట్టు, దానికి విత్తనాలు కూడా ఉన్నాయి. అవి కోర్బా ద్వీపంలో దొరుకుతాయి. పిల్లి దెయ్యం సహాయంతో వాటిని సంపాదించు అని జమరి ఆ దేవకుంకుమ పువ్వు చెట్టు ఉండే కోర్బా ద్వీపం దగ్గరకు ఎలా వెళ్లాలో వివరంగా చెప్పారు. వెంటనే పిల్లి దెయ్యం రాజు కలిసి వెళ్లి చాలా కష్టమైన సముద్ర ప్రయాణం చేసి వాటిని తీసుకొని వచ్చారు. జమీందారు ఇంటికి వెళ్లి వాటిని జమీందారుకిచ్చాడు. సభాష్ రాజు, అనుకున్నది సాధించావు. ఇదిగో తీసుకో. ఇందులో 1,00,000 వరహాలున్నాయి. ఇవన్నీ నీకే. మీరు చాలా గొప్పవారయ్యా. మీకు నా కృతజ్ఞతలు. ఈ సొమ్ము కూడా మీ దగ్గర దాచిపెట్టండి. ఇదంతా చూసిన జమీందారింటి పనివాడు పరుగున రంగు దగ్గరకు వెళ్లి, అయ్యా, జమీందారు గారు రాజుకి 1,00,000 వరహాలు ఇచ్చారయ్యా. నిజమా? 1,00,000 వరహాలు ఇచ్చారా? అవునయ్యా, అక్షరాల 1,00,000 వరహాలు ఇవ్వడం నా కళ్ళారా చూశానయ్యా. ఎన్ని పన్నాగాలు పన్నినా వాడిని ఏమీ చేయలేకపోతున్నా. వీడికి ఎవరో సాయం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఇదంతా చూస్తుంటే తొందరలో వాడు 3,00,000 వరహాలు సంపాదించి నా కూతుర్ని పెళ్లి చేసుకునేలా ఉన్నాడు అని అనుకుని రాజుని ఎలా అయినా సర్వనాశనం చెయ్యాలని ఒక క్షుద్ర మాంత్రికుడి దగ్గరకు వెళ్లి, మాంత్రిక, నా కూతురు ప్రేమిస్తున్న రాజుగాడిని నీ క్షుద్ర శక్తిని ఉపయోగించి ఎలా అయినా చంపే. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. వాడిని చంపాలి అంటే చేతబడి చెయ్యాలి. అలా చేతబడి చేయాలి అంటే వాడు వాడిన వస్తువులేవైనా కావాలి. సరే అని వెళ్లి పనివాడిని పంపి రాజు గుడిసె వెనక ఆరబెట్టి ఉన్న బట్టలు దొంగతనంగా తెప్పించి సమీరాకి రాజు గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని నిద్రపోతున్న సమీరా చేతి నుండి కాజేసి తీసుకువచ్చి మాంత్రికుడికి ఇచ్చాడు. క్షుద్రతంత్రం ముగ్గు వేసి దాని మధ్యలో ఉంగరాన్ని పెట్టి, రం రోదన క్రం క్రోధన కరవీర్యం కరం హం అచేతనం వం వేదన నిర్వీర్యం కరం రోదన ప్రేత పిశాచ శాప వసం వనం. అలా మాంత్రికుడు రాజుపై చేతబడి ప్రయోగించగానే శ్మశానం దారిలో వెళ్తున్న రాజులోకి చేతబడి దెయ్యం దూరిపోయింది.
వెంటనే రక్తం కక్కుకుంటూ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయాడు. రెండు రోజుల తరువాత మెలకువ వచ్చింది. వెంటనే పిల్లిదయ్యాన్ని పిలిచాడు. మిత్రమా, పిల్లిదయ్యమా, ఎక్కడ ఉన్నావు? తొందరగా రా మిత్రమా. పిల్లిదయ్యం రక్తం కక్కుతున్న రాజుని చూసి వెంటనే మంత్రాలవ్వ దగ్గరికి పొట్టిదయ్యం సహాయంతో గాలిలో ఎగురుకుంటూ తీసుకువెళ్ళింది. ఓం భగిని భుగతే భగ బాజిరే హం హరిని కిడతే కిడ కాజిరే వడతే మిడతే బూమ్ బుస్ స్వాహ వడతే మిడతే హం కుస్ స్వాహ. అవ్వ రాజుని చూసి వీడిపై ఎవరో చేతబడి ప్రయోగించారు. అని మంత్రం చదివినా దెయ్యం రాజుని విడిచిపెట్టలేదు. నా మంత్రానికే లొంగడం లేదు. ఉండు, నీ పని చెప్తాను అని తన నెత్తిని ఉన్న బేతాల కిరీటం తీసి రాజు ఎదురుగా పెట్టి తన మంత్రదండాన్ని పైకి ఎత్తి అని మంత్రం చదవగానే మంత్రదండం నుండి ఒక కాంతి వచ్చి బేతాల కిరీటం గుండా ప్రసరించి రాజుపై పడగానే రాజుకి పట్టిన చేతబడి దెయ్యం బయటకు వచ్చింది. అవ్వ దాన్ని భస్మం చేసేసింది. రాజుకి స్పృహ వచ్చింది. పిల్లిదయ్యం అవ్వకి రాజు కథ మొత్తం చెప్పింది. ఓహో, మీ మామయ్యకి బుద్ధి నేను చెప్తాను, పద. రాజు సమీరా ఇంటి పెరటి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుండగా రంగు వాళ్ళని చూసి చాటుగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం వినేశాడు. రాజుకి సహాయం చేస్తున్నది పిల్లిదయ్యమని తెలుసుకుని వెంటనే మాంత్రికుడి దగ్గరకు వెళ్లి ఆ పిల్లి కోసం చెప్పగానే సరే, నేను చెప్పినట్టు చెయ్యి అని చెవిలో ఏదో చెప్పి చేతికి ఒక పండునిచ్చి పంపేశాడు. ఆకర్ష ఆకర్ష అష్ట దిగ్బంధన ఆకర్ష మూర్ఖాల భూత ప్రేత ఆకర్ష ఆకర్ష. మాంత్రికుడు ఆకర్షణ మంత్రం ఉపయోగించి పిల్లిదయ్యాన్ని బంధించాడు. అక్కడ జమీందారు ఇంట్లో ఉన్న కిన్నెర పక్షికి మాంత్రికుడు మంత్రించిచ్చిన పండుని రహస్యంగా వెళ్లి తినిపించేశాడు రంగు. ఆ రోజు నుండి ఆ పక్షి ఆహారం తినడం మానేసి నీరసించుకుపోయింది. జమీందారు ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేదు. అయ్యా జమీందారు గారు, ఈ పక్షికి 1,50,000 వరహాలు ఇచ్చి అనవసరంగా కొన్నట్టున్నారు. దీనికి ఏదో అంతు చిక్కని జబ్బు చేసినట్టు ఉండే, కొన్ని రోజుల్లో చనిపోయేలాగుంది. అరే, మళ్ళీ ఏమైంది దీనికి? ఇప్పుడు ఏం చేద్దాం? ఎంతమంది వైద్యులకు చూపించినా జబ్బు నయం కావడం లేదు. పక్కనే ఉన్న రంగు అప్పనంగా 1,50,000 వరహాలు పట్టుకు వెళ్ళినా ఆ రాజుగాడికే తెలుస్తుంది దీని జబ్బుకు మందేంటో అని రాజుపై లేనిపోని చాడీలు చెప్పాడు. అదంతా నిజమే అని నమ్మిన జమీందారు రాజుని పిలిపించి, రేయ్ రాజు, నువ్వు తెచ్చిన ఈ కిన్నెర పక్షికి ఏదో జబ్బు చేసింది. ఈ పక్షి అంటే నాకు చాలా ఇష్టం. ఎలా అయినా నువ్వు ఈ పక్షిని బ్రతికించే మందు తీసుకునిరా. ఒకవేళ ఈ పక్షి చస్తే నీ కురిశిక్ష వేస్తా, జాగ్రత్త. జమీందారు గారి మాటలకి బాధతో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. పిల్లిదయ్యం కోసం అడవి మొత్తం వెతుకుతున్నాడు. రాజు ఎంత వెతికినా కనిపించలేదు. తొందరగా రా మిత్రమా, మిత్రమా. ఇంతకాలం నాకు అండగా ఉండి సహాయం చేసిన పిల్లి దయ్యానికి ఏమైందో ఏమో. ఎప్పుడు పిలిచినా వెంటనే వచ్చేది, కానీ ఇప్పుడు ఎంత పిలిచినా రావడం లేదు. ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాధపడుతున్నాడు. అక్కడ పిల్లిదయ్యాన్ని బంధించిన సీసాలో మాంత్రికుడికి 2 ఆత్మలు కనిపించాయి. నేను బంధించింది ఒక పిల్లి దయ్యాన్నే కదా. ఈ సీసాలో 2 దయ్యాలు కనిపిస్తున్నాయి. ఆ రెండో దయ్యం ఎవరై ఉంటారు? వసే దయ్యమా, ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు, లేదో నిన్ను అంతం చేస్తా.
నా పేరు మాలిని. నేను రాజు తల్లిని. రాజు చిన్నప్పుడే చనిపోయాను. కానీ నా కొడుకుపై ప్రేమ చావక ఆత్మగా మారి రాజు చుట్టూ తిరుగుతున్నాను. నా కొడుకు ప్రేమించిన అమ్మాయితో వాడి పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కానీ ఆత్మగా ఉన్న నేను నా కొడుకుకి ఎలా సహాయం చేయాలో తెలియక ఒక చెట్టుపై కూర్చుని ఏడుస్తూ ఉంటే అటుగా వచ్చిన పిల్లి దెయ్యం నాకు సహాయం చేస్తా అని చెప్పింది. కానీ నేను వాడికి కనిపించాలంటే వాడు నాకు ఏదో రకంగా సహాయపడాలి. లేదో నేనుగా వాడికి కనపడను. కావాలనే నా కొడుకు అడవి కోళ్ళని పట్టడానికి పెట్టిన ఉచ్చులో పడి వాడి నుండి సహాయం పొంది వాడికి కనపడ్డం మొదలుపెట్టింది. నా ఆత్మని తనలోకి ఆవాహనం చేసుకుంది. అప్పటి నుండి నా కొడుకుకి అవసరమైనప్పుడల్లా నేను పిల్లి దెయ్యం రూపంలో వాడికి కనిపించి సహాయం చేస్తున్నాను. నువ్వు నీ కొడుక్కి నేను పిల్లిదయ్యాన్ని కాదు, ఈ రూపంలో ఉన్న నీ తల్లిని అని చెప్పేయొచ్చు కదా. వాడు చాలా ఆనందపడతాడు. అర్ధాయుష్తో చనిపోయిన నాకు దేవలోకంలో ఒక యక్షిని ఇచ్చిన వరం వల్ల ఇన్నాళ్ళు నా కొడుక్కి తోడుగా ఉండగలిగాను. యక్షిని వరమిచ్చే ముందు ఒక షరతు చెప్పింది. నీ అంతటి నువ్వు నీ కొడుక్కి సహాయం చేసినా లేక సహాయం చేస్తున్నది తన తల్లే అని తెలిసినా వెంటనే నేను నీకు ఇచ్చిన వరం పోయి నీ ఆయుష్ తీరి విశ్వంలో కలిసిపోతావు. జాగ్రత్త. అందుకే నేను తన తల్లిని అని చెప్పకుండా పిల్లిదెయ్యం సహాయం తీసుకుని నా కొడుకుని కాపాడుకుంటూ వస్తున్నాను. రాజు తల్లి ఆత్మ ద్వారా విషయం తెలుసుకున్న మాంత్రికుడు, గొప్ప తల్లి ప్రేమ. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఫట్ ఫటాఫట్ ప్రేత బంధనం, కట్ కటాకట్ కరోర తంత్రం, ఆత్మ దిగ్బంధనం, చట్ తటాఫట్ అని మంత్రం చెప్పగానే 2 ఆత్మలు విడివిడిగా 2 గాజు సీసాల్లో బందీ అయిపోయాయి. మాంత్రికుడు రాజు తల్లి ఆత్మ ఉన్న సీసాని కవచతంత్రంలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న పొట్టి దెయ్యం, बॉम बगनी बोगते बगा बाजी रे हम हरिणी किड़ते किड़ा काजी रे उड़ते मिड़ते बूम बुश स्वाहा उड़ते मिड़ते हम कुश स्वाहा మంత్రం చదివి గాలిలో సర్రును ఎగురుకుంటూ వెళ్లి సీసాని పగలగొట్టి పిల్లి దెయ్యాన్ని విడిపించింది పొట్టి దెయ్యం. రాజు తల్లి ఆత్మని విడిపిద్దామని ఇద్దరూ వెళ్లారు. కాని ఆ కవచతంత్రంలో నుండి విడిపించలేకపోయారు. వెంటనే ఇద్దరూ సర్రును ఎగురుకుంటూ వెళ్లి మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పి తీసుకువచ్చారు. గబ్రజమాంజు గబ్రజమాంజు ఫట్ ఫటాఫట్ ప్రేత బంధనం, కట్ కటాకట్ కరోర తంత్రం, ఆత్మ దిగ్బంధనం, చట్ తటాఫట్ అలా మంత్రాలవ్వకి మాంత్రికుడికి మధ్య హోరాహోరీగా ఘర్షణ జరిగింది. మంత్రాలవ్వ మాంత్రికుడిని ఓడించి కాల్చి భస్మం చేసేసింది. బందీగా ఉన్న రాజు తల్లి ఆత్మని విడిపించింది. ఒరేయ్ పొట్టి దెయ్యం, వెళ్లి జమగిరి కొండల్లో ఉన్న సంజీవిని ఆకు తీసుకురా. ఆ ఆకు బంగారు వర్ణంలో ఉండి మిలమిలా మెరుస్తూ ఉంటుంది. మంత్రాలవ్వ చెప్పగానే పొట్టి దెయ్యం ఎగురుకుంటూ జమగిరి కొండకి వెళ్లి సంజీవిని ఆకు తీసుకుని వచ్చి మంత్రాలవ్వకు ఇచ్చింది. మంత్రాలవ్వ, సమీరా, రాజు ముగ్గురు కలిసి జమీందారింటికి వెళ్లి పంజరంలో ఉన్న కిన్నెర పక్షికి సంజీవిని ఆకు రసాన్ని నోటిలో పొయ్యగానే రక్తంలాగా విషాన్ని బయటకు కక్కేసి పక్షి మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఒక దేవతా పక్షిని. ప్రతి పౌర్ణమికి దేవకిన్నెరల కోసం నల్ల తామర పువ్వులు తీసుకువెళ్ళడానికి వస్తాను. అలా వచ్చిన నేను కొలనులో ఈసారి రాజు వలకి చిక్కాను. రాజు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు. అప్పుడు తెలిసింది రంగు తన కూతుర్ని రాజుకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని. నాకు విషం పెట్టి చంపాలని చూసింది కూడా రంగునే.
దేవతా పక్షిని అయిన నన్ను చంపాలని చూశాడు. అందుకే ఇక నుండి వీడికి కళ్ళు కనిపించక అష్ట కష్టాలు పడుతూ జీవిస్తాడు. ఇదే నా శాపం. నన్ను బంధించిన రాజు కావాలని ఇదంతా చేయలేదు, తన ప్రేమ కోసం చేశాడు. రాజు, పిల్లి దెయ్యం, పొట్టి దెయ్యం, అవ్వల సహాయంతో నన్ను బ్రతికించిన నీకు ఇదే నా కానుక. తీసుకో. అని చెప్పి కిన్నెర పక్షి మాయమైపోయింది. పక్షి మాయమైన ప్రదేశంలో బంగారం రత్నాలు రాసులుగా కురిశాయి. జమీందార్ని మోసం చేసి మూగజీవిని బాధపెట్టిన రంగూని కఠినంగా శిక్షించాలని జీవిత ఖైదు విధించారు జమీందారు. కిన్నెర పక్షి ఇచ్చిన బంగారంలో కొంత భాగంతో రాజు సమీరని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. మిగిలిన బంగారం వజ్రాలతో వ్యాపారం చేస్తూ సంతోషంగా జీవించాడు రాజు. ఇదంతా చూసిన రాజు తల్లి ఆత్మ వాళ్ళ ఇద్దరిని ఆశీర్వదించి గాలిలో కలిసిపోయింది. సమయానికి వచ్చి సహాయం చేసిన మంత్రలవ్వకి ధన్యవాదాలు చెప్పాడు రాజు. రాజు, ఎన్నాళ్ళు నిన్ను కనిపెట్టుకుని ఉన్నది నేను కాదు, నా రూపంలో ఉన్నది కన్న తల్లి ఆత్మ. నీ సంతోషాన్ని చూసి ఆనందంగా పైలోకానికి వెళ్ళిపోయింది. అమ్మా, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అమ్మ ప్రేమ అంతులేనిది. పిల్లలు, మీకు మీ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఎందుకు ఇష్టం కామెంట్ చెయ్యండి.